హలో ఫ్రెండ్స్, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లో నియోపోలిస్ ప్రాంతం ఒక గోల్డ్ మైన్ లాంటిది. ఇక్కడ ప్రస్తుతం హై ఎండ్ అపార్ట్మెంట్స్ బేస్ ప్రైస్ సుమారుగా 7 కోట్ల నుంచి 10 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. సాధారణ ప్రజలకు అవి అందనంత ధరలు అయినప్పటికీ ఇవి హాట్ కేక్స్లా అమ్ముడవుతున్నాయి. అసలు ఇంతింత రేట్లు పెట్టి ఎవరు కొంటున్నారు అన్న ప్రశ్నకు మొదట అందరూ చెప్పే సమాధానం ఎన్ఆర్ఐలు. కానీ వాస్తవానికి ఈ సెగ్మెంట్లో కొంటున్న ఎన్ఆర్ఐల వాటా కేవలం 10 నుంచి 15% మాత్రమే. మరి అసలు ప్రధాన కొనుగోలుదారులు ఎవరు? ఈ మాటకు సమాధానంగా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ప్రాంతాల్లో నివసిస్తున్న ధనిక కుటుంబాలు నియోపోలిస్ ప్రాజెక్టులకు ప్రధాన కొనుగోలుదారులు అని జవాబు వస్తోంది. ఉదాహరణకు జూబ్లీ హిల్స్లో విలాసవంతమైన ఇళ్లలో నివసిస్తూ ఉన్న 60 ఏళ్ల వ్యక్తికి 2-3 పిల్లలు ఉంటారు. ఆ పిల్లలు హై అండ్ గేటెడ్ కమ్యూనిటీల్లో లగ్జరీ జీవనం గడపాలనే ఆకాంక్షతో ఉంటారు. అలాంటి కుటుంబాలు తమ పిల్లల కోసం ఒకే ప్రాజెక్టులో 2 లేదా 3 లేదా వేర్వేరు గేటెడ్ కమ్యూనిటీల్లో కనీసం 2 ఫ్లాట్స్ కొనుగోలు చేస్తున్నారు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ప్రాంతాల్లో ధనిక జనాభా గణనీయంగా ఉంది. వీళ్లకు ఆర్థిక సామర్థ్యంతో పాటు ఎక్కడ మంచి ప్రాజెక్ట్ కనిపించినా కూడా వాటిల్లో పెట్టుబడి పెట్టే ఆసక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. వీరితో పాటు గ్రామాల్లో ఎక్కువ ఆస్తులున్న వాళ్ళు కూడా చాలామంది తమ గ్రామాల్లో కనీసం ఆదాయం కూడా రాని వ్యవసాయ భూములను విక్రయించి ఆ మొత్తాన్ని నియోపోలిస్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్ లాంటి ఏరియాల్లో నూతనంగా కన్స్ట్రక్షన్లో ఉంటున్న ప్రాజెక్ట్స్లో పెట్టుబడిగా పెడుతున్నారు. నియోపోలిస్లో వస్తున్న అత్యంత ఖరీదైన ఫ్లాట్లలో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్లలో 60% ఇలాంటి జనాభానే ఉన్నారు. ఇక మరో ప్రధాన వర్గం ముంబైకి చెందిన ధనిక పెట్టుబడిదారులు. ముంబై రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టే సంప్రదాయం ఉన్న ఈ వర్గం ప్రస్తుతం హైదరాబాద్ను మరింత లాభదాయకరమైన ఎంపికగా చూస్తున్నారు. పెట్టుబడి దృష్టితోనే వారు నియోపోలిస్ ప్రాజెక్ట్స్లో ఫ్లాట్స్ కొనుగోలు చేస్తున్నారు. వీరితో పాటు టాప్ లెవెల్ టెక్ ప్రొఫెషనల్స్, కొంతమంది టెక్ ప్రొఫెషనల్స్ కూడా అధిక వేతనం పొందే కంపెనీల ఉద్యోగులు కూడా 8 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేసి ఫ్లాట్స్ కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ వర్గం పరిమితంగానే ఉంది. అయితే నియోపోలిస్ ప్రాంతానికి ప్రస్తుతం అతిపెద్ద సవాలు రాక్ క్రషింగ్ వల్ల ఏర్పడుతున్న దుమ్ము. ఈ ప్రాంతం పూర్తిగా రాతి బండలతో నిండి ఉండడంతో విస్తృత స్థాయిలో రాళ్లను క్రషింగ్ చేయడం జరుగుతోంది. దీనివల్ల ఆ ప్రాంతం అంతా కూడా భారీగా దుమ్ము వ్యాపిస్తోంది. ప్రత్యేకించి హై అండ్ రియల్ ఎస్టేట్ కంపెనీలు ఈ అంశంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే చాలా ప్రాజెక్టులు హ్యాండ్ ఓవర్ దశకు చేరుకుంటూ ఉన్నాయి. ఫ్లాట్లలో నివాసితులు ప్రవేశించిన తర్వాత కిచెన్ తలుపులు లేదా బాల్కనీ తలుపులు తెరిచినా లోపల దుమ్ము స్పష్టంగా కనిపిస్తోంది. ఇది పెయింటింగ్, ఇంటీరియర్ పనులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. పరిశీలకుల అభిప్రాయ ప్రకారం ఈ ప్రాంతం పూర్తిగా సాధారణ స్థితికి రావడానికి 2030 వరకు సమయం పట్టే అవకాశం ఉంది. అందువల్ల 2030 తర్వాత హ్యాండ్ ఓవర్ పొందే కొనుగోలుదారులకు ఈ దుమ్ము సమస్య అంతగా ఉండకపోవచ్చు. మొత్తానికి నియోపోలిస్లో ఖరీదైన ఫ్లాట్లు కొనుగోలు చేస్తున్న వారు ఎన్ఆర్ఐలు మాత్రమే కాదని, హైదరాబాద్లో ధనిక కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారని, బయట రాష్ట్రాల పెట్టుబడిదారులు కూడా ప్రధానంగా ఉన్నారని స్పష్టమవుతోంది. అయితే దుమ్ము, కాలుష్యం సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించగలిగితేనే ఈ ప్రాంతం రియల్ ఎస్టేట్ మార్కెట్ మరింత స్థిరంగా ఎదుగుతుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.